గౌరవించడానికి మనం జరిపించుకునేటువంటి ఈ యొక్క మదర్స్ డే ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మదర్స్ డేకి ఎవరు ఆద్యం పోశారు, ఎవరు దీనికి ఫౌండేషన్ ఆలోచన చేస్తే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 1914 సంవత్సరం మే 10వ తారీఖున అఫీషియల్గా మీరు చూస్తున్న అమెరికన్ ప్రెసిడెంట్, వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్స్ వుడ్రో విల్సన్ అనేటువంటి ఈ వ్యక్తి అఫీషియల్గా మే 10, 1914 సంవత్సరంలో ఈ మదర్స్ డేని అనౌన్స్ చేశారు. ఇంకా ప్రతి సంవత్సరం కూడా మే 2వ ఆదివారం మదర్స్ డేని జరుపుకోవాలని ప్రపంచవ్యాప్తంగా వారు ప్రకటన చేశారు. అసలు ఈ యొక్క దినానికి ఫౌండర్ ఎవరు అని ఆలోచన చేస్తే, అన్నా జార్విస్ అనేటువంటి వ్యక్తి. మీరు చూస్తున్నారు కదండి స్క్రీన్లో, ఒకసారి చూస్తా ఉండండి. ఈమె ఈ మదర్స్ డేకి ఈమె మదర్ అనమాట. షీఈస్ ద మదర్ ఫర్ మదర్స్ డే. ఈ పేరే అన్నా జార్విస్. ఏంటి ఈమె చరిత్ర ఏంటని ఆలోచన చేస్తే, వీళ్ళది క్రైస్తవ కుటుంబం అండి. ఈమె తల్లి పేరు ఎన్ జార్విస్ అనేటువంటి ఈమె 11 మందికి జన్మనిచ్చింది. కానీ 7 చచ్చిపోయారండి, 4 మాత్రమే. పూర్వదినాల్లో అంటే ఇన్ఫాంట్ డెత్స్ అంటే బాల్యంలోనే చాలామంది చచ్చిపోతూ ఉండేవారు. పుట్టి చచ్చిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో చాలా ఎపిడమిక్ డిసీజెస్ ఉంటుంటాయి. అంటే లోకల్గా కొన్ని వ్యాధులు ప్రబలుతుండేటువంటివి, వైరస్లు ప్రబలుతుండేటువంటివి. అందుని బట్టి చాలామంది పిల్లలు చచ్చిపోతూ ఉండేటువంటి వారు. మీకు తెలుసు పాండమిక్ అనేటువంటి ఆ డిసీజ్ గురించి, ఎపిడమిక్ డిసీజ్ గురించి. పాండమిక్ అంటే అర్థం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రబలేటువంటి రోగాలను ఏమంటారు? పాండమిక్ డిసీజ్ అంటారు. కరోనా ఏంటి? ఇట్స్ ఎ పాండమిక్ డిసీజ్. మరి ఎపిడమిక్ డిసీజులు ఉంటాయి, అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యాధుల్ని ఎపిడమిక్ డిసీజులు అంటారు. అంటే పూర్వదినాలు ఎక్కువ చిన్నపిల్లలు చచ్చిపోతూ ఉండేటువంటి వారండి. అందుని బట్టి మన పెద్దలు కూడా అంటుండేటువంటి వారు, 3 వేసవులు గతిస్తేనే కానీ ఆ బిడ్డ ప్రాణం నిలవదు అనేటువంటి వారు. అంటే బిడ్డ పుట్టిన తర్వాత 3 వేసవులు వెళ్ళిపోవాలి, అప్పుడు ఆ బిడ్డ బతికినట్టు అనమాట. ఇందుని బట్టి ఏంటంటే పూర్వదినాల్లో చాలామంది ఆ వేసవి కాలంలో 3 సంవత్సరాల లోపే చచ్చిపోతూ ఉండేటువంటి వారు. ఆ టైంలో ఆ యొక్క తల్లి చాలా బాధపడిందండి. 11 మందికి ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి, ప్రసవ వేదంతో పిల్లల కంటే ఎంతమంది మిగిలారు? 4 మిగిలారు. చాలా బాధ ఉన్నది. కానీ ఆమె అనుకుంది, నాకెంత బాధ కలుగుతున్నప్పుడు నాతో పాటు అనేక మంది తల్లులు కూడా ఇదే బాధ అనిపిస్తారు, వారికి ఆదరణ కలిగించాలి, వారికి నేను ఆపన్న హస్తాన్ని అందించాలి, వారికి నేను తోడుగా ఉండాలి అని చెప్పి ఆమె ఒక చిన్న సంస్థను ప్రారంభించి, ఆ సంస్థ ద్వారా, ఆ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా ఆమె అనేక మంది తల్లులను ఆదరిస్తూ వచ్చిందండి. అనేక మంది తల్లులకి వైద్యాన్ని చేపిస్తూ, అనేక మందికి ఆదరణగా బట్టలు, ఆహారము, వసతి కలిగిస్తూ ఆమెకున్నటువంటి ధనాన్ని ఖర్చు పెట్టింది. చాలా చక్కటి పరిచయం చేసిందండి. చేసిన తర్వాత కొన్ని దినాలకి ఆమె మరణించిన తర్వాత ఆ 11 మందిలో 9వ కుమార్తె ఎవరంటే ఈ అన్నా జార్విస్. 9వ కుమార్తె. ఆమె తల్లి మాటలోనే తనకు నడిచింది. నేను వివాహం చేసుకోకుండా అనేక మంది తల్లులను పోషించాలి, అనేక మంది అనాథలైనటువంటి వారిని పోషించాలని తను ఒక మంచి తీర్మానం తీసుకుని, ఎంతో ప్రయాసపడి, ఎంతో ప్రార్థనాత్మతో నింపబడి అనేక మంది తల్లులను పోషిస్తూ అనేక సార్లు జైల్లో కూడా వెళ్ళిందండి. ఆమె చేస్తున్నటువంటి కార్యాలను బట్టి ప్రభుత్వం వారు వ్యతిరేకిస్తే ఆ వ్యతిరేకతలన్నీ కూడా ఫేస్ చేసి ఆమె జైల్లోకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వివాహం చేసుకోకుండానే తన జీవితంలో అనేక తల్లుల్ని ఆదరించి, ఆ సైనికులు తల్లులు ఉంటారు, సైనికులు యుద్ధంలో చచ్చిపోతే నిజంగా ఆ తల్లులు అనాథలుగా ఉన్నప్పుడు వారిని ఆశ్రమాన్ని తీసుకొచ్చి వారికి ఆహారం పెడుతూ ఎంతో చక్కగా చూసుకుందండి. చివరికి తన ఆస్తంతా అమ్మేసి ఈ తల్లుల కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసింది. చివరికి తనకి బ్లైండ్నెస్ కూడా వస్తుంది, అంటే 2 కళ్ళు కనిపించవు. తన సొంతగా ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు ఉండవండి. అప్పుడు తన ద్వారా ఆదరణ పొందినటువంటి కొంతమంది తల్లులు, వారి కుటుంబాలు వచ్చి ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తారు. కొన్ని దినాలకి ఈ యొక్క అన్నా జార్విస్ కూడా తను మరణించే ముందు ఆమె ఒక తీర్మానం తీసుకుంది. అదేంటంటే ప్రపంచంలో తల్లుల మీద ఒక దినం ఉండాలి, తల్లుల మీద ఒక దినోత్సవం ఉండాలి. తద్వారా అందరూ కూడా తల్లులు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 9 మాసాలు మోసి కని పెంచి మన ఈ స్థితికి వచ్చామంటే తల్లి పాత్ర చాలా గొప్పది. మన కొరకు ఒక పూట తిని మరొక పూట తినకుండా మనకు ఆహారం దాచిపెట్టి మనం ప్రేమించిన తల్లిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఆ తల్లిని మనం సన్మానించాలి.
ఆ తల్లిని కనీసం ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుని ఆ తల్లి కృతజ్ఞత చెప్పేటువంటి దినం ఒకటి ఉండాలి. ఎందుకు ఈ దినాలన్నీ ఎందుకు పెట్టారంటే కొన్ని నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి కాబట్టి ఈ దినాలు పెట్టారండి. మదర్స్ దినోత్సవం ఎందుకు పెట్టారంటే ఈరోజు చాలామంది తల్లిని గౌరవించట్లా, తల్లుల్ని జ్ఞాపకం చేసుకోవట్లా, వదిలిపెట్టేస్తున్నారు. అందులో బట్టి ఇలాంటి దినాల్లో అయినా సరే మదర్ అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళు మన కోసం ఎంతగానో ప్రేమను చూపించారు, మన కోసం ఎంతగానో వారు త్యాగం చేశారు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాంటి దినాలు పర్యావరణ దినం అంటారు. అంటే ఎందుకు? ఆ దినం వచ్చినప్పుడు మనకు ఒక అలర్ట్ అనమాట. ఒక పర్యావరణం మనం ఏం చేయాలి? కాపాడాలి. ఎయిడ్స్ దినం అనేటువంటిది ఒకటి వచ్చింది. అంటే ఎయిడ్స్కి మనందరం కూడా ఎలా ఉండాలి? జాగ్రత్త పాటించాలి. బివేర్ ఆఫ్ ఎయిడ్స్. ఇంకా చెప్పాలంటే చాలా దినాలు ఉన్నాయి. ఫ్రెండ్షిప్ దినోత్సవం ఉంది, ఫ్రెండ్షిప్ డే. ఆ దినంలో ఏం చేయాలి? స్నేహితులను ఏం చేయాలా? మంచి స్నేహితులు కలిగి ఉండాలని ఇలా ఒక మంచి ఆలోచనతో ఆధునిక ప్రపంచంలో ఈ దినాలు అనేవి ప్రారంభించబడ్డాయి. ఆలోచన చేద్దాం. ఈ యొక్క మదర్స్ దినోత్సవానికి కూడా ఒక ప్రత్యేకమైన కథనం ఉంది. ఒక మిషనరీ, దేవుని ఆత్మ కలిగి దేవుని ప్రేమ కలిగినటువంటి ఈ యొక్క ఎవరు అన్నా జార్విస్, తన త్యాగమే ఈ యొక్క మదర్స్ డే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున అనేక మంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్ అండ్ కంట్రీ అండ్ రిలీజియన్ అండ్ కమ్యూనిటీ అనేక మంది ఈ మదర్స్ డేని జరుపుకుంటున్నారంటే దీని వెనకాల ఒక క్రైస్తవురాలు, దీని వెనకాల ఒక మిషనరీ